హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ 5 ఇయర్స్గా మన తెలుగు రాష్ట్రాల్లో రేపులు, మర్డర్లు ఇలా ఏదో ఒక క్రైమ్ పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్. మనం ఏ కేసులో చూసినా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదో ఒక మత్తు పదార్థం తీసుకొని క్రైమ్ చేస్తున్నారు. మొన్న జరిగిన బస్ యాక్సిడెంట్ కూడా లిక్కర్ తాగిన ఇద్దరు డివైడర్ను గుద్ది ఆ తర్వాత బస్సు బైక్ పై నుండి వెళ్ళడం వల్ల మంటలు రావడంతో బస్ కాలిపోయి దాదాపు 20 మంది చనిపోయారు. ఇప్పుడు ఇలా లిక్కర్ ఇన్వాల్వ్ అయిన క్రైమ్ ఒకటి హైదరాబాద్లో జరిగింది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిని రాజు అనే ఒకడు రేప్ చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రేప్ ఒక రోజు ఆలస్యంగా తెలిసింది. ప్రతిరోజులాగే జిహెచ్ఎంసీ కార్మికురాలు ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర తన పని చేసుకుంటూ ఉండగా రాజు అనేవాడు ఆమెను రేప్ చేశాడని, ఆ తర్వాత వాడు అక్కడి నుంచి పారిపోయాడని జిహెచ్ఎంసీ కార్మికురాలు బోరబండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు రాజును అరెస్ట్ చేశారు. అయితే లిక్కర్ తాగిన మత్తులో రాజు జిహెచ్ఎంసీ కార్మికురాలిని రేప్ చేశాడని తెలుస్తుంది. వీడు అక్కడే ఉన్న మోడల్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నట్టు తెలిసింది.